కీడు రాకుండా నీకు నెమ్మదిని కలుగు చేస్తాను. ఎప్పుడంట నా ఉపదేశమును అంగీకరించువాడు, దేవుని యొక్క ఉపదేశంతో కట్టబడి దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో నా ప్రభు అంటున్నాడు, ఏ కీడు రాకుండా ఆయన కాపాడునుగాక. చూడండి, ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఎబ్బేజు తను ఏమైనా కీడును అనుభవిస్తున్నాడు. ప్రభు సన్నిధిలో అంటాడు, అయ్యా నా సరిహద్దులు విశాలపరుచు, నన్ను ఆశీర్వదించు, ఏ కీడు రాకుండా. అంటే అతను దుఃఖానికి గల కారణం ఏంటి? అతని బాధకు గల కారణం ఏంటి? అతను సమస్యలు అనిపించిన కారణం ఏంటంటే కీడు.